హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాపు రుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి ఆరిదండి. సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుందండి. పక్కా కొలతలతో అయితే ఉంటుంది. ఒకసారి ఫుల్ వీడియో చూడండి, మీకైతే క్లారిటీ వస్తుంది. ఫస్ట్ టైం ట్రై చేయాలనుకున్నా ఖచ్చితంగా ట్రై చేయండి. నేను వచ్చేసి 2 కప్పుల వరిపిండిని అయితే తీసుకున్నానండి. ఖచ్చితంగా కొలతనైతే ఫాలో అవ్వండి. దీనివల్ల రెసిపీ అయితే బాగా వస్తుంది. 2 కప్పుల వరిపిండికి 1.5 బెల్లాన్ని అయితే తీసుకున్నానండి. తీపి ఎక్కువ తింటాము అంటే 1.5 తీసుకోండి. లేదు తక్కువగా తింటాము అంటే 1.5, బాగా లైట్గా తింటామంటే 1 తీసుకోండి. ఎక్కువగా తినేలా అనుకుంటే 1.5 బెల్లాన్ని అయితే వేసుకోండి. వాటిని కొలుచుకొని పక్కనైతే పెట్టుకోండి. ఈలోపు స్టవ్ మీద గిన్నెనైతే పెట్టుకోండి. మనం ఏ కప్పుతో వరిపిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరిపిండికి 1 కప్పు వాటర్ని అయితే వేసుకోవాలండి. అందులోనే కొంచెం బెల్లం వేసుకోండి. తాలికలు కొంచెం తీయగా ఉండడానికి కొంచెం సాల్ట్ని కూడా వేసుకోండి. సాల్ట్ అంటే ఎక్కువ అవసరం లేదండి, చిటికెడు సాల్ట్ వేస్తే సరిపోతుంది. బెల్లం అయితే పూర్తిగా కరగాలండి. బెల్లం కరిగాక పాకం ఏమీ రానవసరం లేదు, నీళ్ళు మరిగితే చాలండి. నీళ్ళు మరిగాయి అనుకున్న తర్వాత వరిపిండిని అయితే వేసేసుకోండి. వేసేసి ఒక్కసారి కలిపేసుకోండి. వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. వాటర్ని అయితే యాడ్ చేయనవసరం లేదు. వరిపిండి వేసిన వెంటనే ఒక్కసారి పూర్తిగా మొత్తం అంతా కలిపేసి మూత పెట్టి కొంచెం సేపు పక్కన ఉంచండి. దీనివల్ల ఆవిరికి ఇంకొంచెం మెత్తగా అవుతుంది. ఏదైనా ప్లేట్ తీసుకోండి, ఏదైనా పళ్ళెం కానీ మీ ఇష్టం, మీకు ఏది వీలైతే దానిని అయితే తీసుకోవాలి. అందులో వరిపిండిని అయితే వేసుకోండి. ఉక్కించిన దాన్ని మొత్తం పిండినంతా బాగా కలుపుకోవాలండి. ఒక ముద్దలా అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి. ఉండ అనేది ఎంత మెత్తగా అయితే మనకి తాలికలు అనేవి అంత బాగా వస్తాయండి. దీనిని ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తారండి. కొంచెం మంది తాలికలు అంటారు, ఇంకొంచెం మంది ఆరిదని అంటారు. మీరు ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక ముద్దలా అయితే చేసేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకోండి. బాగా మెత్తగా చేసుకోవాలండి. వీటిని తాలికలుగా చేసుకోవాలండి. వీలైతే వరిపిండితో చేసుకోండి, లేదు అంటే చేతికి ఆయిల్ అప్లై చేసుకుని తాలికలా చేసుకోవచ్చండి. లేదు అంటే ఏదైనా పేపర్ మీద కానీ పళ్ళుల్లో కానీ వరిపిండిని చల్లి దాని మీద తాలికలుగా అయితే చేయొచ్చు. మీకు ఏది వీలుగా ఉంటే దాంతో అయితే ట్రై చేయండి. ఇప్పుడు వీటిని మొత్తం అన్ని తాలికలుగా అయితే చేసేసుకోవాలండి. వీడియోలో చూపించినట్టు కావాలి అంటే చేతికి ఆయిల్ అప్లై చేసుకుని తాలికలను అయితే చేసుకోవచ్చండి. ఇలా మొత్తం అన్ని తాలికలుగా అయితే చేసేసుకోవాలి. ఈలోపు స్టవ్ మీద గిన్నెనైతే పెట్టుకోండి. నేను వచ్చేసి 2.5 కప్పులు వాటర్ని అయితే వేసుకున్నానండి. నేను 2 కప్పుల బియ్యం పిండిని అయితే తీసుకున్నాను కదా, దానికి 2.5 కప్పులు వాటర్ని అయితే యాడ్ చేశాను. అలాగే బెల్లం 1.5 అయితే వేసుకున్నానండి. కొంచెం తగ్గించుకున్నాను, 1.5 వేసుకున్నాను. మీకు కావాలంటే 1 కప్పు బెల్లం తీసుకుని 1/2 కప్పు షుగర్ని కూడా తీసుకోవచ్చు, మీ చాయిస్. కానీ బెల్లంతో ట్రై చేయండి, బాగుంటుంది. బెల్లం మొత్తం కరిగిపోయాక అందులోనే తురుముకున్న కొబ్బరిని అయితే వేసేసుకోండి. అలాగే యాలకుల పొడిని కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తాలికలను అయితే ఇలా చేసేసి పక్కన పెట్టుకోండి. బెల్లం పూర్తిగా కరిగిపోవాలండి. అలా కరిగిపోయాక తాలికలను అయితే వేసేయండి. క్లిప్ అయితే మిస్ అయింది, అందుకు మళ్ళీ తాలికలను తీసి అయితే వేసానండి. మొత్తం కలిపేసుకొని కొంచెం సేపు అలా ఉంచేయండి. ఇందులోనే 1 స్పూన్ వరిపిండిని కూడా వేసుకోండి. వాటర్లో వేయనవసరం లేదు, ఇలా డైరెక్ట్గా వేసేసి ఒక్కసారి కలిపేస్తే చాలు. మూత పెట్టుకుని బాగా ఉడకనివ్వాలండి. ఇక్కడే టేస్ట్ బాగుంటుంది. మనం చేసుకున్న తాలికలు ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుందండి. కాబట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని దగ్గరికి అయ్యేంత వరకు ఉడకనివ్వాలండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి చూసేయండి. వెళ్తా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అంతేనండి, చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ ఆరిది రెసిపీ రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వెళ్తా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.